హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ ఎక్స్ప్లెనేషన్ ఛానల్. ట్యూటోరియల్లో మనం లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. లాంగ్వేజ్లో నుంచి సి తీసేస్తే లాంగ్వేజ్లో కూడా 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్. అసలు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఏదైతే భాష మాట్లాడుతున్నామో దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు. నేను భాష మాట్లాడుతున్నాను తెలుగు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. లెవెల్ లాంగ్వేజ్లో ఆస్కీ కోడ్స్ యూజ్ చేస్తాం. Uppercase letter starts from 65. Lowercase letter starts from 97. 56 ASCII కోడ్స్ ఉన్నాయి. అసలు ASCII ఫుల్ ఫామ్ ఏంటి? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. మనం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. డయాగ్రామ్లో 3 పీపుల్స్ ఉన్నారు. ఒక వ్యక్తికి తెలుగు మాత్రమే వచ్చు, ఒక వ్యక్తికి ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎలా? ఇప్పుడు మనకి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ తెలిసిన మనిషి వీళ్ళిద్దరి మధ్యన ట్రాన్సాక్షన్కి కావాలి. ఏ లెవెల్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్కి మనకి మధ్యన ట్రాన్సాక్షన్కి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ C++, జావా, .NET, ఒరాకిల్ ఎసెట్రా లాంటి లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. మెషిన్ లాంగ్వేజ్ 0s and 1s ఫామ్లో ఉంటుంది.